హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ నమ్మకమే జీవితం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నమ్మకం అనేది మన జీవితాన్ని నిలబెట్టే గట్టి పునాది వంటిది. నమ్మకం అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత విలువైన భావం. నమ్మకం అనేది పైకి అంత బలమైనదిగా కనిపించదు, కానీ ప్రతి బంధాన్ని ఎంతో బలంగా నిలబెట్టే మూలాధారం ఇది. ఎవరైనా సరే నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే మళ్ళీ జీవితంలో తిరిగి దానిని సంపాదించుకోవడం చాలా కష్టం. మన పుట్టుక నుండి చివరి శ్వాస వరకు మానవ సంబంధాలు అన్నీ కూడా నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులపై ఉన్న నమ్మకంతోనే తమ పిల్లలు ధైర్యంగా పెరుగుతారు. మిత్రుల మధ్య ఉన్న నమ్మకమే వాళ్ళ మధ్య అనుబంధాన్ని బలంగా ఉంచుతుంది. ఎవరి ప్రేమలో అయినా సరే నమ్మకం అనేది లేకుంటే ప్రేమ స్థిరంగా నిలవదు. ఉద్యోగ జీవితంలోనూ వ్యాపార సంబంధాల్లోనూ నమ్మకం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మనం అనుకున్నంత సులభం మాత్రం కాదు. ప్రతి మాట, ప్రతి చర్య దాన్ని నిలబెట్టడానికే పరీక్ష లాంటిది. ఒకసారి మనం ఎక్కడైనా సరే నమ్మకాన్ని తగ్గించుకుంటే అక్కడ ఇకపై మనం చెప్పే మాటకి విలువ పూర్తిగా తగ్గుతుంది. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి నిజాయితీ, స్పష్టత, బాధ్యత చాలా అవసరం. నేటి సమాజంలో నమ్మకం అనేది కొరవడుతోంది. అబద్ధాలు, మోసాలు, స్వార్థపు వ్యవహారాల వల్ల మనుషుల మధ్య దూరం చాలా పెరుగుతోంది. మనం తిరిగి నమ్మకాన్ని ప్రోత్సహించాలంటే ముందు మనమే నిజాయితీగా ఉండాలి. మన మాటల మీద మనం నిలబడాలి. అప్పుడే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. నమ్మకం ఒక అద్భుతమైన విత్తనం లాంటిది. సరైన మట్టిలో వేస్తే, ప్రేమగా నీరు పోస్తే అది మానవత్వపు చెట్టుగా మారుతుంది. ఎంతోమంది మనుషులతో మంచి ఫలాల, పుష్పాల లాంటి అనుబంధం ఏర్పరుస్తుంది. కనుక ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోయేలా చేసుకోవద్దు. నమ్మకం లేని జీవితం వృధా ప్రయాస. అందుకే నమ్మకానికి నాన్నలా, ఆత్మవిశ్వాసానికి అమ్మలా ఉండండి. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.